హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మనకి చెస్లో బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. చాలామందికి చెస్ ఆడే నాలెడ్జ్ ఉన్న సమ్ డౌట్స్ ఉండిపోతాయి మిడిల్లో. అంటే చెక్ చేయడం కానీ, చెక్మేట్ అంటే ఏంటి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో అందుకని నేను బేసిక్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇవి ఉన్నాయి కదా, వీటినే మనం పాన్ అని అంటాం, అంటే భటుడు. నెక్స్ట్ ఇక్కడ కనిపించినవి ఏంటంటే మనకి రూక్, ఇక్కడ ఉంది కదా, దీన్ని రూక్ అని అంటాం మనం. నెక్స్ట్ ఇక్కడ దీన్ని నైట్ అని అంటాం, నైట్. ఇదైతే బిషప్, దీన్నే మనం బిషప్ అంటాం. నెక్స్ట్ ఇదైతే మనకి కింగ్ అన్నమాట, ఇది క్వీన్. కింగ్, క్వీన్, బిషప్, నైట్, రూక్. ఇక్కడ మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది ఎక్కడికి జరపాలి, ఎన్ని స్టెప్స్ ముందుకెళ్తే అసలు ఏంటి, గేమ్ ఏంటి అన్నది మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనకి ఈ పాన్ అనేది ఫస్ట్ టైం చేసినప్పుడు 2 స్టెప్స్ ఫ్రంట్కి వెళ్తుంది. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ తన బర్త్ ప్లేస్ అంటాం దీన్ని. ఈ బర్త్ ప్లేస్ నుంచి 2 స్టెప్స్ అనేది ముందుకెళ్తుంది. అదే మనకి నెక్స్ట్ నుంచి 1 స్టెప్ మాత్రమే ముందుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి పాన్ తీసాం. ఈ పాన్ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ 2 స్టెప్స్ ముందుకెళ్తుంది కాబట్టి ఇది చూద్దాం. అది ఫస్ట్ టైం కాబట్టి 2 స్టెప్స్ ముందుకెళ్తుంది. అదే సెకండ్ టైం అనుకోండి, 1 స్టెప్ మాత్రమే ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం ఆపోనెంట్ టీం నుంచి కూడా ఆడుతున్నారు సేమ్. ఇక్కడ చూసినట్లయితే మనకి పాన్ మళ్ళీ 2 స్టెప్స్ కావాలితే 2 స్టెప్స్, 1 స్టెప్ కావాలితే 1 స్టెప్, అలా జరుపుకోవచ్చు మనం. నెక్స్ట్ దీనే రూక్. ఈ రూక్ అనేది స్ట్రైట్గా, అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రైట్గా ఎక్కడికైనా వెళ్తుంది. కాకపోతే దానికి ఈ పాన్ కానీ ఏది కూడా అడ్డంగా ఉండకూడదు. అంటే దానికి మధ్యలో, అది వెళ్ళే దారి మధ్యలో ఉండకూడదు. అంటే ఇది స్ట్రైట్గా ఎక్కడికైనా సరే వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా అంటే వెర్టికల్గా, హారిజంటల్గా మాత్రమే. ఇప్పుడు మనం చూస్తే ఈ రూక్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి ఆగుతుంది, ఎందుకంటే మిడిల్లో మనకి పాన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ రూక్ ఇంకా వెళ్ళడానికి అవ్వట్లేదు మనకి, ఎందుకంటే ఆపోనెంట్ టీమ్ది ఛాన్స్ కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు ఈ పాన్ని జరుపారనుకోండి. ఇప్పుడు మనం వైట్ కాబట్టి ఈ రూక్ ఇక్కడ వరకు వెళ్తుంది, ఎందుకంటే ఇది ఇలా స్లీపింగ్లో వెళ్తుంది రూక్. నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా ఇలా వెళ్తుంది. అంటే ఈ రూక్ ఇది ఉన్నది కదా, ఈ రూక్ ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఆపోనెంట్ వాళ్ళు ఇక్కడ జరపారనుకోండి, ఈ రూక్ ఇలా వస్తుంది. నెక్స్ట్ అలా వెళ్తుంది రూక్, అది రూక్ అనమాట. ఇప్పుడు అగైన్ ఆపోనెంట్ టీం వాళ్ళకి ఛాన్స్ కాబట్టి ఆపోనెంట్ టీం వాళ్ళు ఇక్కడ వరకు జరిపారు, పాన్ని తీసారనుకోండి. నెక్స్ట్ ఇక్ నైట్ అనేది ఎక్కడికైనా సరే ఎల్ షేప్లో వెళ్తుంది. ఎల్ షేప్ అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేసి మనం ఇక్కడ 1 2 అంటే 2 స్క్వేర్స్ దాటిన తర్వాత ఇది ఇలా కానీ ఇట్ సైడ్ కానీ, మీన్స్ ఇలా 2 స్క్వేర్స్ దాటిన తర్వాత లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్తుంది. దానికి నైట్ అంటాం. ఈ నైట్ అనేది ఇది బ్లాక్ కలర్ బాక్స్లో ఉంటే అది ఎల్ షేప్ కాబట్టి వైట్ కలర్ బాక్స్లోకి వెళ్తుంది. సో ఈ నైట్ అనేది ఇక్కడికి వెళ్తుంది, లేకపోతే ఈ నైట్ అనేది ఇక్కడికైనా వస్తుంది. ఓకే, ఆపోనెంట్ వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ కాబట్టి మనం జరుగుతాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది బిషప్ వెళ్ళడానికి మనకి పాన్ అడ్డంగా ఉంది. సో మిడిల్లో ఉన్న పాన్ మనం ఇలా రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇది బిషప్. ఈ బిషప్ క్రాస్గా అంటే అది ఎక్కడికైనా సరే క్రాస్గా ట్రావెల్ చేయగలదు.
అది ఎయిదర్ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఓన్లీ క్రాసెస్. అది ఏ బాక్స్లో అయితే ఉందో అది బ్లాక్ కలర్ బాక్స్లో ఉంది కాబట్టి సేమ్ బాక్స్లో క్రాస్గా ట్రావెల్ చేయగలరు. ఓకే, ఇది బిషప్. బిషప్ అంటే మంత్రి అని అంటూ ఉంటారు కదా. సో ఇది ఎక్కడికైనా సరే క్రాస్గా ట్రావెల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వైట్కి ఛాన్స్తో మనం ఫ్రంట్కి వెళ్తాం. నెక్స్ట్ క్వీన్. క్వీన్ దగ్గరికి వచ్చేసి క్వీన్ ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతుంది క్వీన్. ఈ క్వీన్ చూస్తే మనం ఏదర్ స్ట్రైట్గా వెళ్తుంది, క్రాస్గా వెళ్తుంది, ఎక్కడి నుంచైనా ఏమి మిడిల్లో లేకపోతే అది స్ట్రైట్గా కానీ క్రాస్గా కానీ, అంటే బిషప్ చేసే పని, రూక్ చేసే పని ఒక్క క్వీన్ చేయగలుగుతుంది. ఓకే, ఇలా వస్తుంది క్వీన్. నెక్స్ట్ ఇప్పుడు మనం భటుడు ఇక్కడ క్రాస్గా మాత్రమే చంపగలుగుతాడు. సో భటుడు ఎలా చంపుతాడంటే మనకి క్యాప్చరింగ్ అని అంటాం దీన్ని. భటుడు క్రాస్గా క్యాప్చరింగ్ చేస్తాడనమాట. సో బ్లాక్ కలర్ పాన్ క్యాప్చర్డ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం దిస్ క్వీన్ అంటాం. నెక్స్ట్ బిషప్. ఈ బిషప్ అనేది ఎలా చంపుతుందో చూద్దాం. బిషప్ ఎప్పుడూ కూడా మనకి క్రాస్గా ట్రావెల్ అవుతుంది. సో బిషప్ని మనం క్రాస్గా, సో బిషప్ ఒక పాన్ని క్యాప్చర్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం వైట్ ఛాన్స్తో ఈ వైట్ పాన్ బ్లాక్ పాన్ని క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ మనకి హార్స్ అంటే నైట్ ఏంటంటే ఎల్ షేప్లో ట్రావెల్ అవుతుంది. సో ఇటైనా ఎల్, అటైనా ఎల్. ఇప్పుడు నైట్ కింగ్ అనమాట. నెక్స్ట్ ఈ రూక్ని తీద్దాం మనం. నైట్ ఇలా ఎల్ షేప్లో క్యాప్చర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లెట్ టర్న్ టు బ్లాక్ కాబట్టి నెక్స్ట్ ట్రావెల్ హియర్. ఇది ఈ వైట్ కలర్ నైట్ రూక్ని చంపేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ద ఛాన్స్ ఫర్ బిషప్ కాబట్టి బిషప్ వచ్చి ఈ బిషప్ని చంపేయచ్చు. నెక్స్ట్ నౌ అసలు చెక్ అంటే ఏంటి అని అంటే సమ్ కేజెస్లో ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ద ఛాన్స్ ఫర్ బ్లాక్. సో మనం ఇది క్వీన్ ఈ నైట్ని చంపేస్తాం. నెక్స్ట్ ఛాన్స్ ఫర్ వైట్. ఇప్పుడు బ్లాక్. ఈ బిషప్ ఇంకొక బిషప్ని ఇక్కడ క్యాప్చర్ చేసింది. సో ఇప్పుడు చెక్ రావడం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. నాది టర్న్ టు బ్లాక్. సో నెక్స్ట్ ఇక్కడ రూక్ని తీసుకొని వస్తే మనం ఇప్పుడు బ్లాక్ ఇలా ఫ్రంట్కి పోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇది చెక్ అని అంటాం. ఈ సర్టెన్ కేజెస్లో ఏంటంటే కింగ్కి మనం ఇక్కడ చెక్ పెట్టినట్టు, అంటే కింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కింగ్కి చెక్ పెట్టాము. ఇప్పుడు ఇక్కడ 3 కేజెస్ ఉంటాయి. ఏంటంటే కింగ్ తనకు తను ప్రొటెక్ట్ చేసుకోవడం, అంటే వేరే ఒక దాంతో తనకు తను ప్రొటెక్ట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు
వైట్ ఇప్పుడు వేరొక దాంతో ప్రొటెక్ట్ చేయడం, అంటే నైట్తో కానీ బిషప్తో కానీ ఈ రూక్తో కానీ తనకు తను ప్రొటెక్ట్ చేయడం, దాన్ని ఫస్ట్ కేస్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే కింగే తనంతట తను మూవ్ అయిపోవడం. ఓకే, కింగ్ ఎయిదర్ ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ, రైట్ కానీ లెఫ్ట్ కానీ క్రాస్ కానీ మూవ్ అవుతాడు. సో ఈ కింగ్ అలా మూవ్ అవడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఈ రూక్ అనేది వచ్చి కింగ్ని చంపకుండా ఉంటుంది. సో దీన్ని చెక్ అని అంటాం. ఇంకొక కేజ్ ఏంటంటే ఈ కింగ్, ఈ బ్లాక్ కలర్ కింగ్ ఇప్పుడు చెక్లో ఉన్నాడు కాబట్టి తన గ్రూప్ మేట్స్ ఎవరైనా కానీ, అంటే తన గ్రూప్లో ఉన్న బిషప్ కానీ ఏదైనా సరే తనకి వచ్చి క్రాస్గా అంటే నిలబడవచ్చు, అంటే ఆ గ్రూప్కి అండగా నిలబడవచ్చు. ఎందుకంటే ఆ కింగ్ చనిపోకుండా ఉండడానికి వాటి యొక్క ఫ్రంట్ వచ్చి నిలబడవచ్చు, దానివల్ల కింగ్ చనిపోకుండా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా పెడతాం. అగైన్ ఆ కింగ్కి ఇంకా అసలు చెక్మేట్ ఇలా అయితే ఉంటే గేమ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అని సో మెనీ మెంబర్స్కి ఉన్న డౌట్. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మనం ఏంటంటే ఇప్పుడు అసలు ఇంకా చెక్మేట్ అంటే చివరికి గేమ్ ఎలా ఎండ్ అవుతుంది అంటే కింగ్కి ఈ 3 కేజెస్లో అంటే కింగ్కి ఇంక ఎవరు ప్రొటెక్ట్ చేయడానికి లేనప్పుడు, నెక్స్ట్ ఆ కింగ్ ఒక్కడే మిగిలిపోయినప్పుడు, ఆ కింగ్ని మనం చంపేసే అవకాశం ఉన్నప్పుడు, మనల్ని ఎవరూ చంపలేనప్పుడు మనం ఆ కింగ్కి ఇంకా చెక్మేట్ పెట్టచ్చు. ఈ సెకండ్ కేజెస్లో కింగ్ మూవ్ అవుతాడు. నెక్స్ట్ ద టర్న్. ఓకే, సైడ్ ఉంది, సో కింగ్ మూవ్ అవుతాడు. చెక్. ఇంకా వీళ్ళందరూ డై అయిన తర్వాత కింగ్కి లేనప్పుడు చెక్మేట్ అంటే గేమ్ క్లోజ్ అవుతుంది, అంటే ఇంకే ఛాన్స్ ఉండకూడదు కింగ్కి, దాన్నే మనం చెక్మేట్ అంటాం. అక్కడితో ఇంకా గేమ్ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన చెస్ గేమ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.